ఓటమి అంటే ఏంటో తెలియని అమృతకు చెక్ పెట్టే మొనగాడు ఒకడున్నాడు. అర్చన. రే, ఎందుకురా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు? నీకు నీ మీద నమ్మకం ఉంటే నాకు మా అమృత మీద నమ్మకం ఉంది. అమృత అంటే ఎవరో తెలుసా? ఇంతవరకు నల్లకోటు వేసుకుని వాదించిన ప్రతి కేసుని గెలిచిన లాయర్. నీ తెలివితేటలేమైనా ఉంటే రేపటి నుంచి కోర్టులో మా అమృత ముందు చూపించుకో, నా దగ్గర కాదు. రే, నాకు ఆవేశం ఎక్కువ, అమృతకి బుద్ధి బలం ఎక్కువ. నేనప్పుడు కన్నెర చేస్తే నీ కన్నొక్కటే పోయింది, కానీ ఇప్పుడు మా అమృత కన్నెర చేస్తే నీ జీవితమే సమాధవుతుంది. ఏంటి, నేను నిన్ను బెదిరించాలనొస్తే నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? ఇది బెదిరింపు కాదురా, నిజం చెప్తున్నాను. నీకు నిజంగా దమ్ముంటే, నీకు ఇన్నాళ్ల నుంచి నా మీద ఉన్న రివెంజ్ తీర్చుకోవాలనుకున్న కసుంటే నువ్వు మా అమృత మీద కేసు గెలిచి నన్ను నా మొగుణ్ణి వేర్చే. అప్పుడు నువ్వు శభాషను ఒప్పుకుంటాను. రే, ఇక్కడ మనమిద్దరం ఏం మాట్లాడుకున్నా రిపీటెడ్ కంటెంటే అవుతుంది. చెప్పిన డైలాగులే మళ్ళీ మళ్ళీ వస్తాయి. నువ్వు బయలుదేరు. చెప్పదలుచుకున్న మ్యాటర్ చాలా సూటిగా చెప్పావు అర్చన. నేను చెయ్యాల్సిన పనిని కూడా నీలాగే ముక్కు సూటిగా చేసి చూపిస్తాను. నీ మొగుణ్ణి నిన్ను వేరు చేయటానికి ఈ ఓం ప్రకాష్ కంకణం కట్టుకున్నాడని మర్చిపోకు. నీరజా, నేను ఆల్రెడీ ఒక విలన్ ఉన్నాను కదా, వీడిప్పుడు అవసరమా? ఎంతమంది వస్తారు విలన్లో? సర్లే గాని, ఎవరొచ్చినా నా ముందు ఎలా నిలబడతారో నేను చూస్తాను. నమస్కారం అమృత మేడం గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? కేసును ఎలాగైనా గెలిపించాలనే హడావుల్లో కనిపిస్తున్నారు. ఓం ప్రకాష్ గారు, అమృత గారు చాలా ఫేమస్ లాయర్. తిమ్మిని బమ్మిని చేసేనా ఈ కేసును గెలిపించగల దిట్ట. రాహుల్, కోర్టు ముందు నించుని ఏంటి న్యూసెన్స్? అబే, న్యూసెన్స్ ఏం లేదు అమృత గారు. మా లాయర్ ఓం ప్రకాష్ గారికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను అంతే. ఓం ప్రకాష్ గారు, ఓటమంటే ఏంటో తెలియని లాయర్ అమృత గారంటే ఈవిడే. ఇంతకాలం జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. అమృత గారు, మీకు ఓటమంటే ఏమిటో ఈ కేసు ద్వారా నేను పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు. కాకపోతే నాదొక చిన్న విన్నపం. మీ తెలివితేటలేమైనా ఉంటే లోపల జడ్జ్ గారి ముందు ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది. ఇలా రోడ్డు మీద కాదు.
బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ రాహుల్. నీరజా, నా కుంటి మొగుడికి తోడు ఆ గుడ్డి లాయర్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఏదో పొడి చేస్తారంట. మే ముందు అమృత ముందు నిలబడాలంటే ఎవ్వరికైనా గడ్సుండాలి కదా మేడం. వాళ్ళకంత సీన్ లేదు. అవునవును. ఈ లాయర్ కూడా పాత లాయర్లా పారిపోవడం ఖాయం. Proceed. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ని అర్చన గారు కావాలనే దౌర్జన్యంగా పెళ్ళాడారనేది అక్షర సత్యం. ఈ కేసులో కోర్టు వారు ముందు జరిగిన గత విచారణలో నా క్లయింట్ అమృతను ప్రేమించాడని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ అమృతుల వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్న దేవస్థానం వివరాల్ని మీ ముందు పెడుతున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్కి అమృతకి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ ఇరువురి చిరంజీవుల వివాహ పత్రిక కూడా మీ ముందుంచుతున్నాను.
విషయంలో మీ వాదనలు వినిపించటానికి ఏమైనా ఉన్నాయా? నో యువర్ ఆనర్. యువర్ ఆనర్, కోర్టు వారు ముందుంచిన సాక్ష్యాధారాల ప్రకారం అమృత రాహుల వివాహం కోసం నిశ్చయించిన స్థలాన్ని సమయాన్ని గమనిస్తే నా క్లయింట్ ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది అర్చనను కాదు, అమృతనే. కానీ నా క్లయింట్ అమృత మెళ్ళలో కాకుండా అర్చన మెళ్ళలో తాళి కట్టాడు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు నా క్లయింట్ని అమెరికాలో చదువుకుని వచ్చి ఒక ఆడపిల్ల చేతిలో ఎలా మోసపోయారని ప్రశ్నించారని మీకు తెలుసు. యువర్ ఆనర్, అమృత అర్చనల రూపురేఖలు అచ్చం ఒకేలా ఉండటం వల్ల నా క్లయింట్ అమృత అనుకుని అర్చన మెళ్ళలో తాళి కట్టాడే తప్ప నిజానికి అర్చనకి రాహుల్కి ఎలాంటి సంబంధమూ లేదు. అమృతను ప్రేమించిన రాహుల్ని అర్చనని భారీగా స్వీకరించమని దౌర్జన్యం చేయటం చట్టరీత్యా నేరం. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ని కొట్టి బెదిరించి చివరికి అన్యాయంగా పోలీసులతో హింసించిన అర్చనని నా క్లయింట్ భార్యగా స్వీకరించటం అసంభవం. ఈ విషయంలో కోర్టు వారికి మరికొంత వివరణ ఇవ్వటం కోసం శ్రీమతి అర్చన గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, కోర్టు వారెదురుగా ఉన్న ఈ అర్చన అమృతలు రూపురేఖల్లో ఒకరిని పోలి ఒకరు ఉండటం కోర్టు వారు ప్రత్యక్షంగా చూడవచ్చు. యువర్ ఆనర్, ఒకేలా ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరు అమృతో ఎవరు అర్చనో తెలుసుకోవటం కష్టమే. ఇలాంటి పరిస్థితి నా క్లయింట్ రాహుల్కి ఎదురైంది. అమృత మెళ్ళలో కట్టాల్సిన తాళి ఈ అర్చన మెళ్ళలో కట్టాడు. డిఫెన్స్ లాయర్ గారు, మీ వాదనలు వినిపించటానికి ఏమైనా ఉన్నాయా? నో యువర్ ఆనర్. శ్రీమతి అర్చన గారు, ఇక మీరు వెళ్ళొచ్చు.
యువర్ ఆనర్, ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే. నా క్లయింట్ తనకు తెలియకుండా చేసిన తప్పుకి జీవితాంతం ఇష్టం లేని కాపురం చేయమంటం ఒక విధంగా జీవిత ఖైదీ శిక్ష లాంటిది. యువర్ ఆనర్, ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న సమస్య క్లిష్టమైన సమస్యగా మారకముందే నా క్లయింట్ రాహుల్కి అర్చన్కి మధ్య జరిగిన దౌర్జన్యపు మ్యారేజ్ని రద్దు చేసి నా క్లయింట్కి కొత్త జీవితాన్ని ప్రసాదించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ గారు, మీ వాదనలు వినిపించటానికి ఏమైనా ఉన్నాయా? నో యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ అమృత గారు నా వాదనల్ని తోసిపుచ్చటం గాని లేక ప్రతివాదనలు చేయలేకపోవటం గాని కోర్టు వారు తమ పరిధిలోకి తీసుకుని దయచేసి ఈ కేసును కొట్టివేసి నా క్లయింట్కి కొత్త జీవితాన్ని ప్రసాదించమని మరొక్కసారి సవినయంగా కోరుకుంటున్నాను. అమృత గారు, ఇప్పుడైనా మీ వాదనలు వినిపించటానికి ఏమైనా ఉన్నాయా? ఐమ్ సారీ యువర్ ఆనర్. దీనికి దిమ్మ తిరిగిపోయింటుంది. పిచ్చి అమృత, ఇక నీకు ఈ కేసు విషయంలో ఓటమి తప్పదు. డిఫెన్స్ లాయర్ గారు, ఈ కేసు విచారణ ముందుకు సాగించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. ఈ కేసులో పూర్తి వివరాలతో మీ దగ్గరికి రావడానికి నాకు కొంత సమయం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. కొంత సమయం కాదు, నీకు సంవత్సరం టైం ఇచ్చినా నువ్వు ఈ కేసును గెలవలేవు అమృత. ఈ కేసు తదుపరి విచారణని నెక్స్ట్ మండేకు వాయిదా వేయడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
నాకెందుకో అమృత మీద అనుమానం కలుగుతుంది. ఈ కేసు విషయంలో మిమ్మల్ని ఓడించడం కోసమే అమృత మౌనంగా ఉందన్న డౌటు. ఎందుకైనా మంచిది, ఈ అమృత కాకుండా ఇంకెవరైనా మంచి లాయర్ని చూసుకుంటే బెటరేమో మేడం. నేను నా లాయరు కలిసి నిన్నే కాదర్చన నీ ఫ్రెండ్ అమృతను కూడా ఓడించబోతున్నాం. పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది 4 అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. ఇప్పుడు పులి అమృత కాదు, అర్చన కాదు, మా లాయర్ ఓం ప్రకాష్.